అది ఇయర్ 1995. ఒక బ్యూటిఫుల్ విలేజ్ ఉండేది. ఆ విలేజ్‌లో నలుగురు యంగ్ అండ్ డైనమిక్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు కృష్ణ, నరేష్, సురేష్, రమేష్. వాళ్ళలో ఒకటి కామన్‌గా ఉండేది. అది ఎప్పటికైనా వాళ్ళ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన. వాళ్ళు ఎప్పుడు బిజినెస్ గురించే ఆలోచించేవాళ్ళు. ఎప్పుడు మీట్ అయినా రకరకాల బిజినెస్ గురించే మాట్లాడేవాళ్ళు. ఇందులో ముగ్గురు నరేష్, సురేష్, రమేష్ వాళ్ళ ఏరియాలో మరియు వాళ్ళ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న బిజినెస్‌ని అబ్జర్వ్ చేసి హోటల్, గ్రోసరీ అండ్ క్లాత్ స్టోర్ స్టార్ట్ చేశారు. కానీ కృష్ణకి ఇంకా ఏ బిజినెస్ పెట్టాలనే క్లారిటీ లేదు. కానీ కృష్ణకి తెలుసు కరెక్ట్ బిజినెస్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. అది మొత్తం ఫ్యూచర్‌నే తిరగరాస్తుందని. కృష్ణ డౌన్ స్ట్రీమ్‌లోనే ఉండకుండా అప్ స్ట్రీమ్‌కి వెళ్ళాలనుకున్నాడు. సో, కృష్ణ సిటీకి వెళ్ళాడు. అక్కడ రకరకాల బిజినెస్‌ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. అందులో ఒక బిజినెస్ మాత్రం అతనికి అటెన్షన్‌ని గ్రాబ్ చేసింది. అదే మొబైల్ బిజినెస్. అది ఇయర్ 1995 కావడంతో అప్పుడప్పుడే ట్రెండింగ్‌లోకి వస్తున్న బిజినెస్ మొబైల్ బిజినెస్. కృష్ణకి ఒకటి మాత్రం అర్థమైంది. ఫ్యూచర్‌లో ప్రతి ఒక్కరి దగ్గర ఒక మొబైల్ ఉంటుందని. కృష్ణ ఇంకా ఒక స్టెప్ ముందుకు వేసి ఒక మొబైల్ షాప్‌లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. తక్కువ టైంలోనే ఆ బిజినెస్ గురించి ఇన్ అండ్ ఔట్ తెలుసుకున్నాడు. కాంటాక్ట్స్ అండ్ నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఫైనల్లీ కృష్ణ తన ఏరియాకి దగ్గర ఉన్న టౌన్‌లో తన ఫస్ట్ మొబైల్ స్టోర్ ఓపెన్ చేశాడు. అదే జోష్‌తో తక్కువ టైంలో ఇంకా కొన్ని బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశాడు. సక్సెస్ అయ్యాడు. ప్యారలల్‌గా చూసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ రెగ్యులర్ బిజినెసెస్ పెట్టి కాంపిటీషన్‌తో స్ట్రగుల్ అవుతున్నారు. కానీ కృష్ణ మాత్రం సక్సెస్ అయ్యాడు. సేమ్ ఏరియా నుండి నలుగురు కలలు కంటే ఒక్కరు మాత్రమే ఎందుకు సక్సెస్ అయ్యారు? దానికి కారణం కృష్ణ ఒక స్టెప్ తీసుకొని రీసెర్చ్ చేయడం, ఫ్యూచర్ ట్రెండ్‌ని ప్రిడిక్ట్ చేయడం. అందులో ఎయిర్ పిన్ తయారు చేసే ఇండస్ట్రీ నుండి ఏరోప్లేన్ తయారు చేసే ఇండస్ట్రీ వరకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిజినెస్‌ను సిస్టమేటిక్‌గా క్లాసిఫై చేసి పెట్టారు. వాటినే ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ సిస్టమ్ అంటారు. వీటిని ఎవరు యూజ్ చేస్తారు? ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీ యూజ్ చేస్తుంది. ఎందుకు యూజ్ చేస్తారంటే రకరకాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌ను క్రియేట్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్‌కి, హోటల్‌కి ఒకే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వలేదు కదా! ఏ ఏ బిజినెస్‌లు ఆ డిపార్ట్మెంట్స్ అండర్‌లోకి రావాలంటే ప్రతి బిజినెస్‌ను క్లాసిఫై చేయాలి కదా! రకరకాల పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్రియేట్ చేయడానికైనా, టాక్స్ వేయడానికైనా ఈ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ కావాలి. స్క్రీన్‌పై చూపిస్తున్న ఇవి 10 పాపులర్ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ సిస్టమ్స్. వీటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఇందులో ఒకటైన నార్త్ అమెరికన్ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ సిస్టమ్ ఎన్ఏఐసిఎస్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ సిస్టంలో సిమిలర్గా ఉండే ఇండస్ట్రీస్ని ఒక ఇండస్ట్రీ గ్రూప్గా, సిమిలర్గా ఉండే ఇండస్ట్రీ గ్రూప్స్ని ఒక సబ్ సెక్టార్గా, సిమిలర్గా ఉండే సబ్ సెక్టార్స్ని ఒక సెక్టార్గా ఇలా 4 లెవెల్స్లో క్లాసిఫై చేశారు. ఒక సింపుల్ అండ్ అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ రైస్, కార్న్, వీట్, సోయాబీన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ అయితే అవి సేమ్ ఇండస్ట్రీ గ్రూప్ ఆయిల్ సీడ్ అండ్ గ్రెయిన్ ఫార్మింగ్ కిందకి వస్తాయి. ఆయిల్ సీడ్ అండ్ గ్రెయిన్ ఫార్మింగ్, వెజిటేబుల్ అండ్ మెలన్ ఫార్మింగ్, ఫ్రూట్ అండ్ ట్రీ నట్ ఫార్మింగ్. ఇవి డిఫరెంట్ ఇండస్ట్రీ గ్రూప్స్ అయినా సిమిలర్ సబ్ సెక్టర్ కిందకి వస్తాయి. క్రాప్ ప్రొడక్షన్, ఇక్కడ డిఫరెంట్ సబ్ సెక్టర్స్ ఉన్నాయి. క్రాప్ ప్రొడక్షన్, ఎనిమల్ ప్రొడక్షన్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ అండ్ హంటింగ్. ఇవి డిఫరెంట్ సబ్ సెక్టర్స్ అయినా కానీ సిమిలర్ సెక్టర్ కిందకి వస్తాయి. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ,
ఫిషింగ్ అండ్ హంటింగ్. ఇందులో వాళ్ళు టోటల్ ఇండస్ట్రీస్ని టాప్ లేయర్లో 20 సెక్టర్స్గా క్లాసిఫై చేశారు. ఆబ్వియస్లీ అగ్రికల్చరల్, వ్యవసాయం. మనకు కావాల్సిన ప్రైమరీ అవసరాలు బియ్యము, కూరగాయలు, బట్టలు తయారు చేయడానికి కావాల్సిన కాటను అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఇచ్చింది. ఇది 10,000 సంవత్సరాల కన్నా పురాతనమైనది. ఇప్పుడు మీకు కొన్ని రేర్ ఇండస్ట్రీస్ గురించి చెప్తాను. సబ్సీ ఇంజనీరింగ్, బయోప్రింటింగ్, మైకాలజీ ఇండస్ట్రీ, సింథటిక్ బయాలజీ, స్పేస్ డెబ్రిస్ క్లీనప్, ఆస్ట్రాయిడ్ మైనింగ్ లాంటి డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఈ నార్త్ అమెరికన్ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ సిస్టమ్ బుక్ను డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఉన్న వేల బిజినెస్ను ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మన ఇండియా ఫాలో అయ్యే ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ సిస్టమ్ పేరు నేషనల్ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ సిస్టమ్, NIC. లక్కీగా ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ లాగానే ఆక్యుపేషన్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇందులో వేల వృత్తులను సిస్టమేటిక్గా క్లాసిఫై చేసి పెట్టారు. వీటిని లేబర్ మార్కెట్ స్టాటిస్టిక్స్, ఎంప్లాయ్మెంట్ పాలసీస్ అండ్ వర్క్ ఫోర్స్ ప్లానింగ్ కోసం యూజ్ చేస్తారు. స్క్రీన్పై చూపిస్తున్న ఇవి 10 పాపులర్ ఆక్యుపేషన్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇందులో టోటల్ ఆక్యుపేషన్స్ని టాప్ లేయర్లో 10 మేజర్ గ్రూప్స్గా క్లాసిఫై చేశారు. ఇప్పుడు కొన్ని రేర్ ఆక్యుపేషన్స్ని చూద్దాం. విండ్ టర్బైన్ బ్లేడ్ ఇన్స్పెక్టర్, క్రయోజెనిక్ ఇంజనీర్, పెట్రోలియం మడ్ లాగర్, జెనెటిక్ కౌన్సిలర్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ డెవలపర్, స్పేస్ లాయర్, యాంటీ మనీ లాండరింగ్ అనలిస్ట్, NFT కమ్యూనిటీ మేనేజర్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా ఈ బుక్ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఉన్న వేల ఆక్యుపేషన్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మన ఇండియా ఫాలో అయ్యే ఆక్యుపేషన్ క్లాసిఫికేషన్ సిస్టమ్ పేరు నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్. లక్కీగా ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ సిస్టమ్, ఆక్యుపేషన్ క్లాసిఫికేషన్ సిస్టమ్ లాగానే ప్రోడక్ట్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఎయిర్ పిన్ నుండి ఏరోప్లేన్ వరకు కొన్ని లక్షల ప్రోడక్ట్స్ను క్లాసిఫై చేశారు. వీటిని స్మూతర్ ఇంటర్నేషనల్ లాస్, ట్యాక్సెస్ అండ్ ఈ-కామర్స్ కోసం యూజ్ చేస్తారు. స్క్రీన్పై చూపిస్తున్న ఇవి 10 పాపులర్ ప్రోడక్ట్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్. ఇప్పుడు కొన్ని రేర్ ప్రోడక్ట్స్ చూద్దాం. సింథటిక్ స్కిన్ ఫర్ మెడికల్ ట్రైనింగ్, ఫెర్టిలిటీ ట్రాకింగ్ జ్యువెలరీ, జీన్ ఎడిటింగ్ ల్యాబ్ కిట్స్, అదే క్రిస్పర్ కిట్, హెర్బల్ సిగరెట్స్, క్యాక్టస్ లెదర్ బ్యాగ్స్, బ్రెయిన్ వేవ్ కంట్రోల్ డ్రోన్స్, AI జనరేటెడ్ పర్ఫ్యూమ్స్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఈ బుక్స్ను డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఉన్న కొన్ని లక్షల ప్రోడక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మార్నింగ్ లేచిన నుండి నైట్ పడుకునే వరకు బెడ్, ఫ్యాన్, బ్రష్, మిర్రర్, సోప్, క్లాత్స్, షూస్, బ్యాగ్స్, మనము డిఫరెంట్ ప్రోడక్ట్స్ని కన్జ్యూమ్ చేస్తున్నాం. మనం కన్జ్యూమర్స్, మనం కస్టమర్స్. కానీ మనం ఏదో ఒక ప్రోడక్ట్ను మ్యానుఫ్యాక్చర్ చేయడమో, డిస్ట్రిబ్యూట్ చేయడమో, సర్వీస్ ఇవ్వడమో చేస్తేనే కదా మనం రిచ్ అయ్యేది. ఇక్కడ 2 రకాల బిజినెస్లు ఉన్నాయి. ఒకటి ప్రోడక్ట్ బేస్డ్, మరొకటి సర్వీస్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఏసీ కొన్నారు. ఆ ఏసీ తయారు చేసిన వాళ్ళు, ఆ ఏసీని అమ్మిన వాళ్ళు ఇద్దరు చేసింది ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్. ఆ ఏసీ రిపేర్ చేసే వాళ్ళు చేసే బిజినెస్ సర్వీస్డ్ బేస్డ్ బిజినెస్. ఇక్కడ మీరు అనుకుంటారేమో ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్లో లాభం ఎక్కువ ఉంటుందని, సర్వీస్ బేస్డ్ బిజినెస్లో లాభం అంతగా ఉండదని. కానే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, అర్బన్ కంపెనీ అనే ఒక హోమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ ఉంది. ఇంటికి వచ్చి మేకప్, హెయిర్ కటింగ్, క్లీనింగ్, పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, ఏసీ రిపేర్ లాంటి సర్వీసెస్ చేస్తుంది. ఈ కంపెనీ విలువ 20,000 కోట్లు. ఏ బిజినెస్ అంటే ఇంట్రెస్టో కామెంట్ చేయండి. అంటే అసలు ఏ కంపెనీస్ ఆల్రెడీ ఏ బిజినెస్లో ఉన్నాయో, మనం అనుకుంటున్న బిజినెస్లో ఆల్రెడీ ఏ కంపెనీస్ ఉన్నాయో ఎలా తెలుసుకోవాలో చూద్దాం. కొన్ని బిజినెస్ డైరెక్టరీస్ ఉన్నాయి. అందులో ఒకటి ఎల్లో పేజెస్. పేరులో చెప్పినట్టే ఇది ఎల్లో కలర్లో ఉండే ఒక బుక్ అండ్ వెబ్సైట్ కూడా ఉంది.
ఇందులో ఒక కంట్రీలో ఉండే దాదాపు ప్రతి బిజినెస్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. దీని ద్వారా మీ ఏరియాలో లేదా సిటీలో డిమాండ్ ఎక్కువ ఉన్న బిజినెస్ను, లోకల్ కాంపిటీషన్ను, మార్కెట్ పొటెన్షియల్ గ్యాప్స్ను తెలుసుకోవచ్చు. ఇంకా జస్ట్ డయల్, సులేఖ లాంటి పాపులర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చూడొచ్చు. ఇంకా ఇండియా మార్ట్, ఆలీబాబా లాంటి మార్కెట్ ప్లేసెస్లో ఏ సప్లయర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏ ప్రోడక్ట్స్ను ఎంత రేటుకి అమ్ముతున్నారో తెలుసుకోవచ్చు. ఇంకా గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ఉంది. గూగుల్ మ్యాప్స్లో మీకు దగ్గరలో ఉన్న బిజినెస్ను లొకేషన్ వైజ్ చూడొచ్చు. వర్చువల్గా స్టోర్ ముందు నిలబడి చూడొచ్చు. లింక్డ్ఇన్ కంపెనీ డైరెక్టరీ, ఇది బిజినెస్ గురించే కాకుండా ఆ బిజినెస్లో పనిచేసే వాళ్ళ టీం, వాళ్ళ గ్రోత్, పొజిషన్లు కూడా చూపిస్తుంది. క్రంచ్ బేస్, ఏంజిల్ లిస్ట్, ట్రాక్జన్, వీటి ద్వారా టెక్ స్టార్టప్స్, ఫండింగ్ పొందిన కంపెనీలు, వాటి ఫౌండర్స్ వాళ్ళు ఏం చేస్తారో చూడొచ్చు. ఎవరి వీలుకు తగ్గట్టు వాళ్ళు ఆ లెవెల్స్లో బిజినెస్లో ఎంటర్ కావచ్చు. కొందరు ఫైనాన్షియల్గా వెల్ ఆఫ్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ కాంప్లెక్స్ బిజినెస్ను స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఆ రేంజ్లో లేకపోతే మీడియంలో ఉంటే దాని రిలేటెడ్గా సపోర్టెడ్ స్పేర్ పార్ట్స్ సప్లై చేసే కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. అది కూడా కుదరకపోతే ఆ బిజినెస్లో ఒక మంచి పొజిషన్లో జాబ్లో జాయిన్ కావచ్చు. ఒక్కసారి అందులో ఎంటర్ అయితే అదే మీకు నేర్పిస్తుంది. ఈ ప్రపంచంలో మొత్తం చిన్న పెద్ద బిజినెస్లు అన్నీ కలుపుకొని 30 కోట్ల బిజినెస్లు ఉన్నాయి. ఇందులో 90% చిన్న బిజినెస్లే. 65% చిన్న బిజినెస్లు అన్నీ ప్రాఫిట్లో ఉన్నాయి. 20% చిన్న బిజినెస్లు పెట్టిన ఫస్ట్ ఇయర్లోనే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రపంచం మొత్తం మీద ఒక ఇయర్కి 1 కోటి కొత్త బిజినెస్లు రిజిస్టర్ అవుతున్నాయి. 90% ఆఫ్ స్టార్టప్స్ ఫెయిల్ అవుతాయి. బిజినెస్ ఫెయిల్ కావడానికి కొన్ని కామన్ రీజన్స్ చూద్దాం. పూర్ మార్కెటింగ్ వల్ల 14% బిజినెస్లు ఫెయిల్ అవుతున్నాయి. పూర్ ప్రోడక్ట్ ఆఫరింగ్ వల్ల 17% బిజినెస్ ఫెయిల్ అవుతున్నాయి. కాంపిటీషన్ వల్ల 19%, టాలెంట్ లేకపోవడం వల్ల 23%, ప్రోడక్ట్స్ అసలు మార్కెట్కు అవసరం లేకపోవడం వల్ల 40%, క్యాష్ ఫ్లో లేకపోవడం వల్ల 82% బిజినెస్లు ఫెయిల్ అవుతున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ దాటి రావాలి. ఇది ఒక వైకుంఠపాలి ఆటలాగా ప్రతి పామును దాటి రావాలి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి ఏ సోషల్ మీడియాలో ఉండదు. సక్సెస్ అయిన వాళ్ళ గురించే సోషల్ మీడియాలో ఉంటుంది. ఇలా ఫెయిల్ అయిన వాళ్ళలో చాలామంది మీలాగే మేం పెట్టే బిజినెస్ ఫెయిల్ కాదు అనుకున్న వాళ్ళే. బిజినెస్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. వరస్ట్ కేస్ సినారియోలో బిజినెస్ ఫెయిల్ అయితే అప్పుల పాలవుతామా లేకపోతే సేవింగ్స్ లాస్ అవుతామా?